హాయ్ ఫ్రెండ్స్, సమాజం ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీలో భాగంగా ఇండెక్స్ అనే టెర్మినాలజీ గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇండెక్స్కి సంబంధించిన డెఫినేషన్ చూస్తే కనుక ఏ స్టాటిస్టికల్ మెజర్మెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఎకనామీ ఆర్ సెక్యూరిటీ మార్కెట్ indicates the have their own calculation methodology and are usually measured as a percentage change in the base value over the time. అంటే ఇక్కడ మనం దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థ లేదా భద్రత మార్కెట్లో మార్పు యొక్క గణాంక కొలత అని అర్థం. సూచికలు వాటి స్వంత గణన పద్ధతిని కలిగి ఉంటాయి మరియు సాధారణంగా కాలక్రమేణా మూల విలువలో శాతం మార్పుతో కొలుస్తారు అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, దాంతోపాటుగా ఫైనాన్స్ నిఫ్టీ, దాంతోపాటు ఇలా ఇండెక్స్లు ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మనం మ్యాక్సిమం నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీని ఎక్కువగా వాడతాం కదా. ఇక నిఫ్టీ 50లో లిస్ట్ అయిన 50 కంపెనీస్ యొక్క మూమెంట్ పాజిటివ్లో ఉంటే మార్కెట్ పాజిటివ్లో ఉంటుంది, ఫాల్ సైడ్ ఉంటే ఫాల్ సైడ్ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఒక సంవత్సర కాలంలో మనకు మార్కెట్లో జరిగిన మూమెంట్లో ప్లస్ మైనస్లో లేదా మనం క్వార్టర్స్ ప్రకారం చూసుకోవచ్చు, పర్ డే వరకు చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. అంటే ఒక దేశానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ల యొక్క ప్రయాణం ఎలా ఉంది అనేది చూపించేదే ఇండెక్స్. అంటే సింపుల్గా మన స్టాక్ మార్కెట్లు పాజిటివ్లో ఉన్నాయా నెగిటివ్లో ఉన్నాయని ఇండెక్స్లో చూసి చెప్తాం కదా, దీన్ని మనం ఇండెక్స్ అని అంటాం. అయితే ఈ ఇండెక్స్ని హ్యాక్ చేయడానికి కానీ లేకపోతే దీన్ని టాప్ చేయడానికి ఎటువంటి ఆప్షన్స్ అయితే ఉండవు. హై లెవెల్ సెక్యూరిటీతో సూపర్ కంప్యూటర్స్తో ఈ ఇండెక్స్ అనేది మూవ్మెంట్ జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ దయచేసి గుర్తించే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మనం ఆ దేశ స్టాక్ మార్కెట్లో ఉన్న ఎక్స్చేంజ్ల యొక్క ఇండెక్స్లను బేస్ చేసుకొని చెప్పగలుగుతామన్న విషయాన్ని గుర్తించండి. అంటే ఓవరాల్గా మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఈ స్టాక్ మార్కెట్లు అనేవి మూల స్తంభాలని అర్థం. సో ఇక్కడ ఇండెక్స్ అనేది మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. సో స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.